హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా సుసన్న వెస్లీకి ఇయర్ అయితే నార్మల్గా ఫ్రాక్ అయితే వేసి పంపించేశాను. ఫ్రీడమ్ ఫైటర్గా అయితే ఏం రెడీ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తనని జవహర్లాల్ నెహ్రూ అనుకుంటా ఆ గెటప్ అయితే వేపించి పంపించాము. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నాకైతే ఇయర్ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, వేయాలి పంపించాలి అన్న ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. అందుకని చెప్పి నేనైతే ఫ్రీడమ్ ఫైటర్ ఏ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకోలేదు. నార్మల్గా యూనిఫామ్ ఆర్ సివిల్లో ఏదో డ్రెస్లో పంపించమని చెప్పారు. నేను సివిల్ డ్రెస్ వేసి పంపించేసా. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా స్నాక్ ఐటమ్ అయితే ఏం పెట్టి పంపించకండి, ఓన్లీ వాటర్ బాటిల్ ఇచ్చి పంపించండి అని చెప్పారు. ఎందుకంటే ఆఫ్టర్ ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత వాళ్ళకి కేక్ కటింగ్ ఉంటుందంట. అది కూడా మాకు మెసేజ్ పంపించారు. ఇంక అందుకని చెప్పి నేనైతే ఓన్లీ వాటర్ బాటిల్ ఇచ్చి పంపించాను. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఎవ్రీ ఫెస్టివల్ బిఫోర్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయండి. రాఖీ సెలబ్రేషన్స్, ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్, ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆల్ఫాబెట్ స్కూల్ చాలా మంచిగా కేరింగ్ ఉంటుంది, అంత బాగుంటుంది. స్టడీ ఏంటి వాళ్ళు చెప్పే విధానం అంత మంచిగా ఉంటుంది. కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశాను, వీడియో అయితే కంటిన్యూ చేయండి. అసలు మేము చదువుకునేటప్పుడైతే ఆగస్ట్ 15th అంటే చాలా ఎగ్జైట్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే క్లాస్ రూమ్ డెకరేషన్స్, డార్మెంటరీ డెకరేషన్స్, అంటే నేను హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి ఇంకా చాలా బాగుండేది. ఆ నైట్ అంతా డెకరేషన్ చేసుకుంటూనే ఉండేవాళ్ళు. మేడమ్స్, క్లాస్ టీచర్స్ అలాట్మెంట్ ఉండదు కదా, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క క్లాస్ టీచర్. ఇంకా క్లాస్ టీచర్ని తీసుకొచ్చి ఒక్కొక్క క్లాస్ రూమ్ చూపించడం, ఎవరి డెకరేషన్ బాగుంటే వాళ్ళకి గిఫ్ట్, వాళ్ళకి ప్రైజ్ అనేది ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఒకరి క్లాస్ రూమ్ నుంచి ఇంకొక క్లాస్ రూమ్కి అసలు రానిచ్చేవారు కదా క్లాస్ లీడర్స్. ఇంకెవరు ఓన్ ఐడియాస్తో వాళ్ళు అట్లా డెకరేషన్ చేయడం చాలా బాగా అనిపించేది. సింగింగ్ కాంపిటీషను, ఇంకా డ్యాన్సింగ్ కాంపిటీషను, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఇవన్నీ పెట్టేవారు. పెట్టి వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ అయితే ఇచ్చేవారు. నాకైతే ఒక ప్రైజ్ కూడా వచ్చేది కదా, ఎందుకంటే నేను దేంట్లోనూ పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. కానీ చాలా బాగుండేది హాస్టల్ లైఫ్. నాకు చాలా నేర్చుకున్నాను హాస్టల్లో ఉండి. సో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి కంటెంట్తో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.